ఒక సోదరి నన్ను ఇలా అడిగింది. జాతకం ద్వారా మాంగళ్య బలము తెలుసుకోవచ్చా? అని అడగడం జరిగింది. సమాధానము పూర్తిగా ఈ వీడియో ద్వారా చూడండి. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. ఒక సోదరి నన్ను ఇలా ప్రశ్న అడిగారు. వివాహ అనంతరము మాంగళ్య బలం ఎలా ఉంటుంది అనే విషయము జాతకము ద్వారా తెలుసుకోవచ్చా? అని నన్ను అడగడం జరిగినది. అట్టి ప్రశ్న ఆ యొక్క సోదరే కాదు, పలుమార్లు పదే పదే ఆ యొక్క ప్రశ్న నాకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న యూట్యూబ్ ద్వారా కానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్‌బుక్ ద్వారా కానీ నలుగురికి పంచుకోవాలన్న ఉద్దేశం చేత ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది. మాంగళ్య బలము జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఈ యొక్క ప్రశ్న వివాహం అయిన తర్వాత కాదు. వివాహానికి ముందే జాతక పొంతనలో తెలుస్తుంది. కాబట్టి వివాహానికి ముందు జాతక పొంతన చూపించుకోండి అని పలుమార్లు మీకు చెప్పడం జరుగుతుంది. జాతక పొంతన చూపించుకోవడం కారణం చేత 100కి 100% వివాహాలు నిలబడతాయా అంటే నిలబడకపోవచ్చు. అది వారి యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మార్లు కొన్ని గ్రహాల పరిస్థితులు లేదా గోచారం కారణం చేత వారు ఒక దగ్గర ఉండకపోవచ్చేమో కానీ విడిపోవడం లాంటిది మాత్రం జరగదు. ఇప్పుడు ఈ మాంగళ్య బలము తెలుసుకోవచ్చా లేదా అనే విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నాను. మాంగళ్య బలం అనేది ఎలా ఉంటుంది అంటే అది భర్త యొక్క ఆయుషు లేదా ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, వివాహ పొంతనకు ముందే భర్త ఆయుష్ ఎంతవరకు ఉండవచ్చు, లేదా అతని అనారోగ్య సమస్యలు ఏమి రావచ్చు అని తెలుసుకొని, ఆ యొక్క సంబంధానికి వెళ్ళక ముందే మీకు ఎవరైతే సంబంధము తీసుకువచ్చారో, అట్టి వ్యక్తితో ఈ విషయం క్లియర్‌గా చెప్పండి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క ప్రశ్న గనక మీరు వేయగలిగితే, మీరు జాతకంలో చూపించుకున్న సమస్యలకు, అటు వచ్చే సమస్యలు ఏవైతే చెబుతారో ఆ సమస్యలకు పొంతన కుదిరిందా లేదా తెలుసుకుంటే మీకు కాబోయే అల్లుడు ఎవరైతే ఉంటారో లేదా మీకు కాబోయే భర్త ఎలా అయితే ఉంటాడో అనేది విషయం మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలన చేపించుకున్న తర్వాత వివాహానికి ముందుకు వెళ్ళడం మంచిది. స్త్రీ యొక్క జాతకంలో 2, 7, 8 స్థానములు గురువు, శుక్రుడు, కుజుడు ఉన్నటువంటి స్థానములు బట్టి మాంగళ్య బలము ఆధారపడి ఉంటుంది. కొన్ని మార్లు నక్షత్రము, రాశి, లగ్నముపై కూడా ఈ మాంగళ్య బలము ఆధారపడి ఉంటుంది. లేదా ఈ పాప యొక్క నక్షత్రం ప్రకారము కూడా వారి యొక్క భర్త ఎవరైతే ఉంటారో కాబోయే భర్త అయ్యుండొచ్చు. లేదా వివాహం తర్వాత కూడా భర్త యొక్క ఆయుష్ ఎలా ఉంటుంది? లేదా మాంగళ్య బలం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలకు లేదా మీరు సంబంధం వెతుకుతూ ఖచ్చితంగా మాంగళ్య బలం కూడా తెలుసుకోవాలి అనుకుంటే జాతక పొంతన చూపించుకోవడం మంచిది. వివాహ పొంతన వేరు, వివాహ జాతక పొంతన వేరు. ఇది గమనించండి. కాబట్టి జాతక పొంతన కావాలి అనుకున్న వారు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క మొబైల్ నంబర్ 9494962192 ఈ నంబర్ సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయి జాతకము చెప్పడం జరుగుతుంది.